హలో, నేను మిస్ఎస్రావు. కేసీఆర్ గారు ఉద్యమాలని రూపకల్పన చేయటంలో కానీ వాటిని విజయ తీరాలకు తీసుకెళ్లటంలో కానీ నిష్ణాతులు. తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించగలగడంలో ముందున్నటువంటి లీడర్గా ఆయన కనిపిస్తూ ఉంటారు. అందుకే ఆయన్ని తెలంగాణ బాపు అని అంటూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి నచ్చకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేమే తెలంగాణ ఇచ్చామని చెప్తున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మేమే తీసుకొచ్చాము తెలంగాణ అని చెప్తున్నారు. సరే, అన్ని పార్టీలు కలిసి తీసుకొచ్చి నేను కొంతమంది ఇలా రకరకాలుగా చెప్తున్నారు. బట్ తెలంగాణ అనగానే గుర్తొచ్చేది కేసీఆర్ గారు. కారణం, ఆయన 2001 నుంచి మలి ఉద్యమాన్ని తీసుకొచ్చారు. ఆ మలి ఉద్యమంతో సమాంతరంగా రాజకీయపరమైన వ్యూహాలను కూడా రచించారు. అల్టిమేట్గా రాష్ట్రాన్ని సాధించగలిగారు అనేటువంటి అభిప్రాయం ఉంది ఆయన మీద. అందుకే ఆయనకి 2 సార్లు అధికారాన్ని కూడా కట్టబెట్టారు తెలంగాణ సమాజం. అయితే ఇప్పుడు కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో పరిమితం అయ్యారు. ఎందుకు? 3వ సారి ముఖ్యమంత్రి కావాలని, దేశకీయ నేత కావాలని ఆయన ప్రయత్నం చేశారు. తెలంగాణ సమాజం ఆయన్ని తిరస్కరించింది. దాంతో ఫామ్ హౌస్లో ఉన్నారు. ఫామ్ హౌస్లో కేసీఆర్ గారు ఉన్నారంటే కామ్గా ఉన్నారని చెప్పి అనుకుందామా? ఎవ్వరూ రాజకీయ నాయకులు కామ్గా ఉండరు. వాళ్ళ వ్యూహాలు వాళ్ళకు సంబంధించినటువంటి స్కెచ్లు వేస్తూనే ఉంటారు. కేసీఆర్ గారు సైలెంట్గా ఉన్నారు గత 1.5 years నుంచి అని అంటే ఏదో ఒక పెద్ద స్కెచ్చే ఆయన వేస్తూ ఉంటారు అనేది ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. మరి ఎలాంటి వ్యూహాన్ని రచించి ఉండొచ్చు రాజకీయంగా ఆయన అనే దాని మీద ఈ మధ్యకాలంలో కొంత చర్చ జరుగుతుంది అక్కడక్కడ. ఏంటంటే, దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం మధ్య కొంత గ్యాప్ ఉంది. గతంలో ఏ విధంగా అయితే ఆంధ్ర తెలంగాణ మధ్య గ్యాప్ ఉందో అదే తరహాలో ఇప్పుడు దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం మధ్య గ్యాప్ ఉంది. ఈ గ్యాప్లో ఒక ఉద్యమాన్ని తీసుకురావాలి. ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి ప్రత్యేక దేశం దిశగా తీసుకెళ్ళాలి అనేటువంటిది ఒక స్కెచ్ కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో వేస్తున్నారు అనేది అక్కడక్కడ రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. దానికి స్టాలిన్ లాంటి వాళ్ళు మద్దతు తీసుకోవాలి అనేది కూడా. అవసరమైతే ప్రత్యేక దేశం, దక్షిణ భారతదేశం అనేది కావాలి. ఆ దక్షిణ భారతదేశానికి క్యాపిటల్ తెలంగాణ కావాలి. తెలంగాణ ప్రత్యేక దేశానికి క్యాపిటల్గా ఉండాలి అనేటువంటి యాంగిల్లో ఆయన దక్షిణ భారతదేశం ఉద్యమానికి స్కెచ్ వేస్తున్నారు అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో బాగా స్ప్రెడ్ అవుతున్నటువంటి అంతర్గతమైనటువంటి న్యూస్. యాక్చువల్గా ఆయన బీఆర్ఎస్ పార్టీ పెట్టడం వెనుకే ఆయన ఢిల్లీ పేట మీద కాన్సన్ట్రేషన్ చేశారు, దేశ రాజకీయాల మీద కాన్సన్ట్రేషన్ చేశారు అనేటువంటి ప్రచారం జరిగింది. యాక్చువల్గా తెలంగాణ రాష్ట్ర సమితి, టీఆర్ఎస్ పార్టీ అంటే ఒక రాష్ట్రానికి పరిమితమైనటువంటి పార్టీగా ఉంది. దాన్ని విస్తరించాలి అనేటువంటి ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీగా మార్చారు. మహారాష్ట్రలోకి ఎంటర్ అయ్యారు. మహారాష్ట్రలో అక్కడ కొన్ని ఎలక్షన్స్లో కూడా పార్టిసిపేట్ చేశారు. సరే, డిపాజిట్లు కూడా రాలేదు, అది తర్వాత సంగతి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణకి అనేక రాష్ట్రాలకు వెళ్ళారు. అనేక రాష్ట్రాల్లో ఉండేటువంటి ఆయా పార్టీలకు సంబంధించినటువంటి నేతలతో కూడా కలిశారు. ఆయన కలిసి ఈ దేశంలో చాలా వనరులు ఉన్నాయి, వీటన్నిటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. వాటర్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ లీడర్లే సరిగ్గా లేరు. నాలాంటి వాళ్ళు అయితేనే దేశాన్ని అద్భుతంగా తీర్చిదిద్దగలరు. తెలంగాణ మోడల్ చూపించి నేను దేశాన్ని ఏలగలను అని ఆయన ముందుకెళ్ళారు. ఆయన ముందుకెళ్ళిన తర్వాత తెలంగాణ సమాజం ఆయన తిరస్కరించింది. అంటే ఆయనకి బేసే పోయింది. ఆ బేస్ పోవడంతో కుప్పకూలేరు రాజకీయంగా. దాంతో ఫామ్ హౌస్ పరిమితమైన ఆయన మళ్ళీ లేవడానికి తెలంగాణ మోడల్ తీసుకున్నారు. తెలంగాణ మోడల్ ఏంటి? అప్పుడేమో అభివృద్ధి తెలంగాణలో జరిగింది, దీన్ని చూపించి ఢిల్లీ పేట ఎక్కాలని చెప్పి ఆయన ప్రయత్నం చేశారు. ఇప్పుడేంటి? తెలంగాణ సాధించినటువంటి మోడల్, ప్రత్యేకవాదాన్ని తీసుకొచ్చి ఈ ప్రత్యేక వాదం నుంచి రాజకీయపరమైనటువంటి అనుకూలతని సృష్టించాలి అనేటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నారు అనేది ఆయన్ని కలిసినటువంటి సందర్భంగా కొంతమంది చర్చించినటువంటి అంశాల్లో వచ్చినటువంటి ఒక అంశంగా చెప్పుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి అంశం స్టాలిన్ తమిళనాడులో ప్రారంభమైంది. చెన్నైలో ఒక మీటింగ్ పెట్టారు. ఇండియా కూటమికి సంబంధించిన మీటింగ్ పెట్టారు. దానికి పునర్విభజనకు సంబంధించిన అంశాన్ని తీసుకొని రాబోయేటువంటి రోజుల్లో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది, దీంట్లో అన్యాయం జరగబోతుంది, దక్షిణ భారతదేశానికి సంబంధించిన రాష్ట్రాలకి
కాబట్టి మనం ఫైట్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక మీటింగ్ పెట్టారు. రెండో మీటింగ్ హైదరాబాద్లో పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఇంకా డేట్ ఫైనల్ కాల. ఈ పునర్విభజనలో జనాభా ప్రాతిపదికన తీసుకుంటున్నారు. కుటుంబ నియంత్రణ అనేది దక్షిణ భారతదేశానికి సంబంధించిన రాష్ట్రాలు గత కొన్ని దశాబ్దాలుగా పగడ్బందీగా అమలు చేశాయి. ఆ కారణంగా జనాభా తగ్గింది ఉత్తర భారతదేశంతో పోలిస్తే. కాబట్టి మనకి నియోజకవర్గాల సంఖ్య తగ్గిపోతుంది. పర్మనెంట్గా ఉత్తర భారతదేశానికి సంబంధించిన పెత్తనమే కొనసాగుతుంది దేశంలో. ఇప్పటికే ఉత్తర భారతదేశానికి సంబంధించిన నేతల పెత్తనంలోనే మనం జీవిస్తూ ఉన్నాము, రెండో తరగతి పౌరుల్లాగా. ఇలాంటి పరిస్థితి నుంచి మనం బయటపడాలి అనేటువంటి ఒక నినాదాన్ని చెన్నైలో వినిపించారు. సో ఇప్పుడు దాన్నే ఎలివేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. యాక్చువల్గా 2019 ఎన్నికలకు ముందు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే చెప్పారు. ఆ రోజున తమిళనాడులో జల్లికట్టుని బ్యాన్ చేశారు. ఆ జల్లికట్టుని బ్యాన్ చేసినప్పుడు సంస్కృతి సాంప్రదాయాలని మీరు శాసిస్తారా, ఉత్తర భారతదేశం యొక్క పెత్తనం దక్షిణ భారతదేశం మీద ఉంది, దీని మీద ఒక పెద్ద యుద్ధం చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా అప్పట్లో మాట్లాడారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఆయనతో పాటు ఆయన పార్టీకి డిపాజిట్లు రాకపోవడంతో ఆయన నేరుగా ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోడీ గారితో సనాతన ధర్మాన్ని అందుకున్నారు. ప్రస్తుతం సనాతన ధర్మాన్ని బలంగా వినిపిస్తున్నారు ఆయన. కానీ కేసీఆర్ గారు దక్షిణ భారతదేశం అనేటువంటి ప్రత్యేక దేశం, ప్రత్యేక రాష్ట్రాన్ని, ప్రత్యేక వాదాన్ని వినిపించి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏ విధంగా సాధించారో అదే తరహాలో ఇప్పుడు ప్రత్యేక దేశం అనేటువంటి ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి దక్షిణ భారతదేశంలో తెలంగాణకి దాన్ని క్యాపిటల్ చేయాలి, ప్రత్యేక దేశానికి అనేది. ఇప్పటివరకు ఏంటి, తెలంగాణలో ఆంధ్రులు రాకూడదు, ఆంధ్ర వాళ్ళు కనిపించకూడదు అనే యాంగిల్లో మాట్లాడుతున్నారు ఆయన. అందుకే అసలు తెలంగాణని ఒక అసలు ప్రత్యేకమైనటువంటి దేశం క్యాపిటల్గా చేసేస్తే ఈ గొడవ ఉండదు అనేటువంటి ఉద్దేశంతో మరి ఏమో కానీ ఆయన ప్రత్యేక దేశం అనేటువంటి నినాదంతో ఆయన మరొక ఉద్యమాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేది కొంత ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి వర్గాల్లో కూడా వినిపిస్తుంది. బహుశా కేంద్ర ప్రభుత్వానికి కూడా చేరవేసి ఉండొచ్చు, ఢిల్లీకి కూడా ఇది టచ్ అయ్యి ఉండొచ్చు. కానీ మరి ఇది ఇప్పుడు ఈ వయసులో కేసీఆర్ గారు దీన్ని వర్కౌట్ చేయగలరా అని అంటే, ఆయన ఈ మధ్యకాలంలో కామెంట్ చేశారు, శారీరకంగా కొంత బలహీనంగా ఉన్నప్పటికీ దిమాగ్ పరంగా స్ట్రాంగ్గానే ఉన్నాను అనేది ఒక కామెంట్ చేశారట సహచరుల దగ్గర. సో కాబట్టి ఆయన ప్రత్యేక దేశం అనే దిశగా ఆయన వెళ్ళి తెలంగాణకి ప్రత్యేక దేశ క్యాపిటల్గా చేసి అసలు ఎవరిని ఆంధ్ర వాళ్ళు ఎంటర్ కాకుండా ఈ తెలంగాణ దేశాన్ని ఏర్పాటు చేయగలరా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.